హైదరాబాద్ నిప్పుల కొలిమిలా మారుతోంది. ఏప్రిల్ నెలలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. హైదరాబాద్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం విలవిల్లాడుతున్నారు. హైదరాబాద్లో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లోని ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో బాణుడు బగబగ అంటున్నారు. దీంతో మధ్యాహ్నం బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. దీంతో రోడ్లన్నీ బోసిపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఖైరతాబాద్ చౌరస్తాలో ఉన్నాం. ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో మొత్తం ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. గత ఏడాదితో పోల్చుకుంటే 3-4 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నట్టు కావాలని చూస్తున్నాం. ఎండలు ఎట్లా ఉన్నాయి? బయటికి వెళ్ళాలంటే చాలా వేడి ఉంది. పోవాలా కదా, డ్యూటీ ఉంది, ఎట్లయినా పోవాలా. ఓకే, గత ఏడాది కంటే ఈసారి ఎండలు ముందు బాగా కొడుతున్నాయా? బాగా కొడుతుంది ఎండ. పోవాలా కదా, డ్యూటీ ఉంది, మిడ్ షిఫ్ట్. ఓకే, ఎట్లా ఉన్నాయి సార్ ఎండలు? ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయన్న. అసలు ఈ టైంకి ఎట్లా అంటే అక్కడ ఉంటుంది ఏది హైదరాబాద్ బ్రిడ్జ్ స్టార్టింగ్ ఉంది కదా, ఆడికెళ్ళి ట్రాఫిక్ ఉంది. అట్లాంటిది ట్రాఫిక్ అనేది లేదు. ఏమున్నా జాగ్రత్త ఉండాలా, పబ్లిక్ టేక్ కేర్, ప్రికాషన్స్ తీసుకోవాలా అని నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే సిగ్నల్స్ కాడ ఇట్లా ఏమైనా కూల్ వచ్చేటట్టు అట్లా ఏమైనా పెడితే బయటికి రావాలంటే భయపడుతున్నారు. బయటికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఏదో ఇంత ప్యాక్ చేయడం అవసరమే లేదు. నేను రెగ్యులర్గా ఇదే రూట్ వస్తాను. మొత్తం చేతిలో మొత్తం ఇట్లా బ్యాగ్ చేస్తారా? గ్లౌజ్, మాస్క్ అన్ని పెట్టుకొని రావాల్సి వస్తుంది. అంత డేంజర్ ఉంది. ఏమన్నా సిగ్నల్ అక్కడ ఏమన్నా కూల్ లెక్క ఏమైనా ఉంటే బాగుంటుందని నా కోరిక. అంటే ఇది వాహనదారులు చెప్పేది. ఎండలకు చూడొచ్చు ఈ విధంగా వాళ్ళ తలలకు కూడా తలపా కట్టుకొని వెళ్తున్నట్టు పరిస్థితి. ఎండలు విపరీతంగా ఉండటంతో బయటకి ఈ విధంగా వచ్చినట్టు వాళ్ళు తలలకు తలపా కట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూడొచ్చు రోడ్లు మొత్తం ఇటు సైడు అంటే ఎండలకు బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో కొబ్బరి నీళ్ళు తాగి అటు మజ్జిగ తాగి అయినప్పటికీ కూడా ఎండకు రోడ్లపైకి రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రోజు రోజు కూడా అంటే నిప్పుల కొలిమిలాగా రోడ్లు మారిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా భారీ ఎండ ఎక్కువగా ఉంది. దీంతో ఉదయం 10 గంటల నుంచి కూడా ఎక్కువగా ఉంటుంది. 12 ఆ తర్వాత ఇంకా ఎక్కువగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఎండ తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ట్రాఫిక్ కూడలు ముఖ్యంగా ఇట్లాంటి జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ ఖైరతాబాదు చౌరస్తాలో ఉన్నాం, ఖైరతాబాదు జంక్షన్లో ఉన్నాం. ఇక్కడ ఎప్పుడూ రద్దీగా వేల వెహికల్స్ తోటి ఉండాలి. అలాంటిది చూడొచ్చు ఎంత నిర్మానుష్యంగా ఉందో పరిస్థితి, ఏ విధంగా తగ్గిపోయినాయి వాహనాలు. దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. వాహనదారులు కూడా రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే వచ్చే ఇంకా 2 నెలల పాటు ఎండలు ఇదే ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ అటు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. దీంతో జనం మాత్రం చాలా బెంబేలెత్తే విధంగా ఎండలు మండిపోతున్నాయని దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. కరోసా నాయక్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న భానుడి భగభగలతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు. వడగాల్పుల తీవ్రతకు కిరిబికిరవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో పనిచేయలేక ఉపాధి హామీ కూలీలు అవస్థలు పడుతున్నారు. అధికారులు మాత్రం అత్యవసరమైతే తప్ప ఎవరూ మధ్యాహ్న వేళలో బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.